డొక్కా మాణిక్య వరప్రసాద్ కడుపు చింపుకుంటే పార్టీ ఇన్ఛార్జీల కాళ్ల మీద పడిపోయింది. దీంతో జగన్ పరువంతా గాల్లోకి కలిసిపోయింది. తాడికొండ ఇన్ఛార్జిగా తనను ఎందుకు నియమించారో, ఎందుకు తొలగించారో జగన్ కు ఆ దేవుడికి తప్ప ఎవరికీ తెలియదంటూ డొక్కా సెటైర్లు వేశారు. తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సభలో డొక్కా మాణిక్య వరప్రసాద్ జగన్ తీరును, ఆయన నిరంకుశ ధోరణిని తప్పుపడుతూ పరోక్షంగా కామెంట్స్ చేశారు. తాను అడగకుండానే జగన్ గతంలో తనని తాడికొండ ఇన్ఛార్జిగా నియమించారని, ఇప్పుడు పక్కన పెట్టేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపాడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 2019లో సుచరిత చేతిలో ఓడిపోయారు డొక్కా. ఇప్పుడు అదే సుచరితను తాడికొండ ఇన్ఛార్జిగా జగన్ నియమించడం డొక్కాకు మింగుడు పడ్డం లేదు. అప్పుడు సర్వేలు బాగుండడంతో తనను తాడికొండ సమన్వయకర్తగా నియమించారని, ఒక దశలో జగన్ మళ్లీ తాడికొండ టికెట్ తనకే అని ప్రకటన కూడా చేశారని, ఇప్పుడు అప్పటి పరిస్థితులు లేకపోవడంతో తనను జగన్ పక్కన పెట్టారేమోనంటూ నిష్ఠూరాలాడారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై అడిగే దమ్ము, ధైర్యం వైసీపీలో ఎవరికీ లేదంటూ మరోసారి ఫ్యాన్ పార్టీ బాస్ మోనార్క్ అని చెప్పకనే చెప్పేశారు. అయినా తనకు ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశ లేదని, ఆర్థికంగా చితికిపోయానని డొక్కా తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. నువ్వు కట్టేసేయాల్సిందే అని చెప్పి పెద్దలు కొంతమంది మాట్లాడటం జరిగింది. తాడికొండకు నువ్వే అభ్యర్థి అని చెప్పారు, పెద్దలంతా చెప్పారు, ముఖ్యమంత్రి గారు సహా అందరూ చెప్పారు. నేను మొదట్లోనే నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పాను. ఎన్నికల రాజకీయాలకి నేను దూరంగా ఉంటానని కూడా చెప్పడం జరిగింది. కానీ పార్టీ అనేక నిర్ణయాలు అలా తీసుకుంది. తర్వాత పరిణామాల్లో సుచరిత గారిని మళ్ళీ నామినేట్ చేశారు మన కర్తవ్యం. అయితే చివర్లో ప్రసంగాన్ని ముగిస్తూ ఒక్కసారి జగన్ను చూడాలని ఉందని, పార్టీ పెద్దలైన దర్శన భాగ్యాన్ని తనకు కలిగించాలని డొక్కా మాణిక్య వరప్రసాద్ మరోసారి సెటైరికల్ గా డైలాగ్ కొట్టేశారు. ఆ సభకు హాజరైన పార్టీ ఇన్ఛార్జీలు, పార్టీ సమన్వయకర్తలు, మంత్రులు డొక్కా పుల్ల విరుపు మాటలకు అవాక్కయ్యారు.